దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మీకా గ్రంథం 3వ అధ్యాయం. దైవజనుడైనటువంటి ప్రవక్త మీకా ద్వారా ఇశ్రాయేలీయుల యొక్క అధిపతులకు ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. యాకోబు సంతతి యొక్క ప్రధానులకు ఈ విషయాలు తెలియచేస్తున్నాడు. న్యాయము ఎరిగి ఉండుట ధర్మమే కదా అని ప్రారంభించి, మరి అధిపతులు, నాయకులు, ప్రధానులు అనబడిన వారు న్యాయంగానే బ్రతకాలి, న్యాయంగానే ప్రవర్తించాలి, న్యాయమే తీర్పు తీర్చాలి కదా అని దేవుడు ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా ప్రశ్నిస్తున్నాడు. అంటే వారు న్యాయము తప్పి అన్యాయకరమైనటువంటి జీవితాలను ప్రారంభించారు. యోధా ప్రజలు, నాయకులు కూడా అటు విధంగానే అన్యాయాన్ని విడిచిపెట్టారు. దేవుని ప్రజలుగా నీతి న్యాయాలు గల పవిత్ర జనంగా ఉండేందుకు వారు పిలువబడ్డారు కదా. అయితే మీరు న్యాయం లేకుండా, న్యాయమేంటో తెలిసి కూడా దాన్ని జరపడం అత్యవసరమని భావించి కూడా న్యాయం మీరు కలిగి లేరేంటి? అయితే మీరు మంచినేమో అసహించుకుంటున్నారు, చెడుని మీరు ఇష్టపడుతున్నారు. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, నా ప్రజల చర్మాన్ని ఒలిచేసి వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని కూడా చీల్చేస్తున్నారు. అంత భయంకరమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. నా ప్రజల మాంసాన్ని మీరు మింగేస్తున్నారు. వారి చర్మాన్ని ఒలిచి ఎముకలను వెర్రగొట్టేస్తున్నారు. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, ఎముకలు కుండల్లో వేసి ఉడకబెట్టేసి తినేసే వాళ్ళ కనపడుతున్నారు. అక్షరాల ప్రజలను వారు అలాగున్న మాంసం చీల్చడం గాని, వంట చేసుకొని తినడం గాని లేరు. కానీ వారు ఎంత క్రూరంగా ప్రజలను పీడిస్తున్నారో ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పై చర్మాన్ని ఒలిచి లోపల మాంసాన్ని తీర్చి ఎముకలను కూడా ఉడకబెట్టి తినేంత భయంకరంగా వాళ్ళు తయారైపోయారు. అంత క్రూరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. నాయకుడే, యజమానుడే ఇంటిని పట్టించకపోతే, ఇంటిని ఏలకపోతే ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు శ్రద్ధ వహిస్తారు? కట్టుకున్నవాడే బాధ పెడితే ఇంకెవరి దగ్గరికి వెళ్ళిపోతారు? తండ్రే పిల్లలను ఇబ్బంది పెడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తారు? ఆహారం పెట్టవలసినటువంటి అమ్మే వాళ్ళకి భోజనం పెట్టకపోతే ఎవరితో చెప్పగలుగుతారు? అంత భయంకరంగా వాళ్ళు తయారైపోయారు. వారి యొక్క క్రూరత్వం దేవుడికి నచ్చలేదు. చాలా కాలం చూశాడు. వాళ్ళు పేటరేగిపోతున్న విధానాన్ని బట్టి దేవుడు వారికి విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇంత క్రూరంగా ప్రవర్తిస్తూ వారు మళ్ళా దేవునికి ప్రార్థన చేస్తున్నారట. అంత దుర్మార్గంగా ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలట. జవాబు దేవుడు ఇవ్వటం లేదు. అందుకని ప్రభు ఏం చెప్తారంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి 31 వచనాల వరకు చదివితే, మీరు ఏం చేస్తున్నారంటే, నేను పిలిచినప్పుడు రావటం లేదు, నేను చేయి చాచినప్పుడు మీరు దగ్గరికి రావటం లేదు, మీరు నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నారు, నా గద్దింపును లక్ష్య పెట్టట్లేదు
అందుకనే మీకు ప్రమాదం కలిగినప్పుడు, మీకు నష్టం కలిగినప్పుడు, మీరు భయపడుతున్నప్పుడు, మీకు తుఫాన్ లాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను నవ్వుతాను. ఎందుకంటే మీరు నా మాట వినలేదు గనక. మీరు ప్రార్థన చేస్తారే అంటూ యెషయా గ్రంథం 1 అధ్యాయం 15 వచనంలో అంటాడు. మీరు చేతులు చాచి ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కన్నులు దాచేసుకుంటాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు నా చెవులు వినబడలేనట్లుగా నేను ఉండిపోతాను. ఎందుకంటే మీ చేతుల నిండా అపవిత్రత ఉంది అని. ఇర్మీయా గ్రంథం 11 అధ్యాయం 11 వచనంలో కూడా నేను మీ మీదకు శిక్షను రప్పించినప్పుడు మీరు మొరపెడతారే, నేను విన్ను. ఎందుకు ఇవ్వను జవాబు అంటే, మీరు అంత భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగిన మనసులు ఉన్నాయి. మీకు మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, అయ్యో సాటి మనుషులనే ఆలోచన లేదు మీకు. అందుకనే మీరు చేసిన చెడు కారణంగా నా ముఖాన్ని మీ వైపు నుంచి పక్క తిప్పేసుకుంటున్నాను అని దేవుడే సెలవిస్తున్నాడు. అంటే దేవుని కోపము వారి మీద రగులుకున్నప్పుడు వారిని చూడకుండా దేవుడు కోపగించాడు గనక తన ముఖాన్ని పక్కన తిప్పేసుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 17 వచనంలో అనేక ఆపదలు బాధలు వారికి వచ్చేయట. దేవుని వాక్యానుసారంగా వారు బ్రతకలేని కారణంగా దేవుని కోపం వారి మీదకు రగులుకుందట. దేవుడు వారి మధ్య ఉండకుండా పోవడానికి గల కారణం మీరు నా వైపు తిరగలేదు అందుకే అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ అధిపతులు, న్యాయాధిపతులు, లేకపోతే నాయకులు, ప్రధానులు అనబడినటువంటి వారు దేవునికి భయపడి ప్రజలను చక్కగా న్యాయం తీర్చవలసిన వారు, నీతిగా బ్రతకవలసిన వారు, ప్రజలకు ఒక అండగా ఉండవలసిన వారు వాళ్లే భక్షిస్తుంటే ఇక ఏమి దేవుడు చూస్తూ ఊరుకుంటాడు? ఊరుకోలేదు. అందుకనే వాళ్ళకి తగిన శిక్షను ఆయన విధించటానికి నేను ఇష్టపడుతున్నానని చెప్తున్నాడు. నా ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారు మీరు, అందుకే మీకు భోజనం పెట్టే వారికి క్షేమము కలుగుతుందని బిగ్గరగా చెప్తున్నారే. ఎవరైనా భోజనం పెట్టకపోతే వారి మీద మీరు గొడవాడడానికి రెడీ అయిపోతున్నారే, మీ సంగతి నేను తేల్తాను అంటున్నాడు. వాళ్ళు ఎలాగున్నారంటే, మేము ఏం కోరుకుంటా అది మీరు మాకు పెట్టాలి, అలాగే మీరు సిద్ధం చేయకపోతే మిమ్మల్ని మేము ఊరుకోము అంటున్నారట. ఎందుకంటే మేము అధికారులం, నాయకులం అనేటువంటి ఒక గర్వం. దేవుని జనాంగమా, నీకు దేవుడు పదవి ఇస్తే ఆ పదవి ప్రజలకు క్షేమమై ఉండాలి తప్ప ఆ పదవి వల్ల నువ్వు పేటరేగిపోకూడదు, తలబిరుస్తాను రానికూడదు, గర్వం అహంకారం రాకూడదు. అలాగుంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? తన ప్రజలను పరిపాలన చేయడానికి నిన్ను ఒక నాయకుడిగా, అధికారిగా పెట్టాడు. మరి ఆ అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే దేవుడికి నచ్చుతుందా? స్కూల్లో ప్రతి క్లాస్కి ఒక లీడర్ని పెడతారు. మా క్లాసులో కూడా ఒక లీడర్ని పెట్టారు. ఆ లీడర్ ఏం చేసేవాడంటే, సార్ చెప్పాడు, రే ఎవరు అల్లరి చేసినా నాకు చెప్పు, ఎవరు మాట్లాడుతున్నా నాతో చెప్పు, చదవకపోతే నాతో చెప్పు అంటే మా లీడర్ ఏం చేసేవాడంటే ప్రతి చిన్నది సార్కి చెప్పేసేవాడు. మాట్లాడుకుంటే చాలు, సార్ పలానా సాల్మన్ రాజు మాట్లాడుతున్నాడు సార్ అని వచ్చినట్టుని చెప్పేసేవాడు. ఒకవేళ ఎవరైనా కాళ్ళు నొప్పులు వచ్చి కాళ్ళు జాపుకొని కూర్చుంటే, సార్ పలానా వాళ్ళు కాళ్ళు జాపుకొని కూర్చున్నారు సార్ అనేవాడు. ఆ మా క్లాస్ టీచర్ మెంటలోడు, ఇంకా ఆడు చెప్పిందే వేదవాక్ అన్నట్లుగా రే సాల్మాన్ ఎలారా, ఏంటి మాట్లాడుతున్నావట, చేయబట్టు అని గట్టి కొట్టించాడు. ఎవరైనా కాళ్ళు చాపుకున్నారనుకో, రే ఎర్ర ముసలోడైపోయాడురా, ఎలరా కాళ్ళు చాపుతున్నట్టురా అని కొట్టించేవాడు. అలా జరిగింది. ఇక అప్పుడు
మాకు తిక్కరేగింది మా క్లాస్ వాళ్ళందరికీ. ఈడి సంగతి తేల్చాలరా బాబు అని ప్లాన్ చేసేసి ఒకరోజు సార్ వస్తే అందరం వాడి మీద కంప్లైంట్ ఇచ్చేసాం. అందరమని. అంతే ఇంకాడి లీడర్ అని చూడకుండా ఆడికి చెక్క భజన చేసేసారు సార్. నీకు పరిపాలన చేయమని ఇచ్చింది ఎందుకంటే, పెత్తనం చేయమని ఇచ్చింది ఎందుకంటే, మా ఏలుబడి చేయడానికి కాదు, బాగా చదివించుకోవడానికి, చదవకపోతే చదవమని చెప్పడానికి, అల్లరి చేస్తే సైలెంట్గా ఉండడానికి అని చెప్పారు తప్ప కంప్లైంట్లు ఇమ్మని చెప్పలేదు. నీకు ఆ జ్ఞానం లేనప్పుడు నీకు ఆ పదవి ఎందుకు? ప్రజలను బాగా నడిపించలేనప్పుడు శాతగానుడు అయితే, శాతగాని దానివైతే నీకు ఆ ఉద్యోగం ఎందుకు? నీ కింద పని చేసేవారిని సక్రమంగా నడిపించు, లేకపోతే ఉద్యోగం మానేయి. అంతే తప్ప వారిని భక్షించి బాధ పెట్టి ఇబ్బంది పెడతా. ఇశ్రాయేలీలు యొక్క అధిపతులు, ప్రధానులు ఇలాగ ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వారు ప్రజల పట్ల అలాగున ప్రవర్తించినప్పుడు ఆ నాయకుడు కొరకు ప్రజలు ప్రార్థన చేశారు. ప్రభువా, ఇలాంటి వాళ్ళు మాకు నాయకులుగా ఉన్నారు, వీళ్ళు మమ్మల్ని భయంకరంగా క్రూరంగా హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని. దేవుడు చూశాడు, ఊరుకోలేదు, వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వదలిచాడు. అందుకనే ఏ ఒక్కరికైనా ఏ చిన్న బాధ్యత ఉన్నా వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. ఒక భర్త ఇంటిలో అన్నీ చూసుకోవాలి. నాకేం పని? బియ్యం అయిపోతే నేనేం చేయను, నూనె అయిపోతే నేనేం చేయమంటావు అని అన్నాడు అనుకోడు శాతగానుడు. ఎందుకంటే ఇంటిలో ఏమేమి కావాలో అన్ని అతనిదే బాధ్యత. పిల్లలకు బట్టలు కొనాల్సిన టైం వస్తే నాకేం పని, నేనెందుకు కొంటాను, మీరు కొనుక్కోండిరా అంటే, స్కూల్ ఫీజు కట్టాల్సి వస్తే నా కోసం కానీ చదువుతున్నావు ఏంటి? నువ్వు చదువుతున్నావు నీ రాబోయే భవిష్యత్తు కోసం, కనుక నువ్వు కట్టుకుంటే ఆడు కడతాడా? అంటే ఎంత బాధ్యతాహితమైన స్థితి ఉంది. అందుకనే దేవుడికి బహుగా కోపం వచ్చేసింది. ఒక అద్భుతమైనటువంటి భాగ్యం ఏంటి అనంటే నాయకత్వం. దేవుని యొక్క బాధ్యత, దేవుడు అనుగ్రహించిన గొప్ప బాధ్యత అది. దేవుని యొక్క సేవలో, లేకపోతే దేవుని పనులో, లేకపోతే నువ్వు అప్పగించిన పదవులో దేవుడు నిన్ను నమ్మకమైన వాడు, నమ్మకమైనది అని ఎంచి నీకు ఆ బాధ్యత అప్పగిస్తే, మనుషుడు కాదు నీకు అప్పగించింది, మరి నువ్వు దేవుడు అప్పగిస్తే ఆయనకు అలాంటి వ్యతిరేకమైన భావాన్ని నువ్వు కనబరిస్తే మరి దేవుడికి బాధ, కోపం రాదా? అందుకే నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించు. నేను బాగానే నిర్వర్తిస్తున్నాను అని నువ్వు భావిస్తే అది ప్రజలకు క్షేమమేనా? ప్రజలు దీని విషయంలో సంతోషిస్తున్నారా? ప్రజలు నిన్ను విషయంలో అభ్యంతరం ఏమీ వ్యక్తం చేయటం లేదా? నీ మీద ఎవరైతే నాయకుడు ఉన్నాడో అతనికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేలాగా ఆయన హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడా అనేది చాలా ప్రాముఖ్యం. వీళ్ళు ఆ పని చేయలేదు. దేవుడు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు ఇశ్రాయేలు నాయకుల్లాగే చెడ్డవారైపోయారట. ప్రజలను సత్యంలోనికి నడిపించడానికి బదులుగా వారు సత్యానికి దూరంగా వెళ్ళిపోయారు, దూరంగా తీసుకెళ్ళిపోయారు. చివరికి ప్రవక్తలు కూడా పాడైపోయారు. కారణం ఏంటంటే ఈ నాయకులు వాళ్ళు ఏకమైపోయారు. ప్రజలను భక్షించడంలో లాభాపేక్షను కోరుతూ వారి వేదన, వారి బాధ పట్టించుకోవడానికి బదులుగా వీళ్ళే వారిని బాధ పెట్టడం మొదలెట్టారు. ఇక దేవుడు చొరవ తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే అంటున్నాడు, మీకు దర్శనాలు ఏమీ రాకుండా రాత్రి ఉంది, మిమ్మల్ని చీకటి ఆవరించి ఉంది, మీరు భవిష్యత్తు చెప్పలేకపోతారు, మీ ప్రవక్తలకు పొద్దు గునుగుతుంది, పగలు చీకటిగా మారిపోతుంది అన్నాడు దేవుడు. ఇంకా దేవుని వెలుగును ప్రవక్తలు ఇంకా చూడరు అని, వెలుగును వారు కోరుకోలేదు గనుక
దేవుడు వారిని చెమ్మ చీకట్లో ముంచేస్తాడని, వారు చేసిన నేరానికి తగిన శిక్ష వారికి లభించబోతుంది అని ప్రభువే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఈ మీకా ప్రవక్త ద్వారా. ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీకు ఏదైనా పదవి కానీ, ఏదైనా ఉద్యోగం కానీ, ఏదైనా బాధ్యత కానీ ఉంటే తప్పకుండా చాలా బాధ్యతతోనే చెయ్యది. దేవుడు చూస్తున్నాడనే మనసుతో చెయ్యి. నాకెందుకు వచ్చిన కర్మరా అని ఎప్పుడు భావించొద్దు. దేవుడు నిన్ను తీసేసి మరొకరికి ఆ స్థానాన్ని ఇవ్వగలడు. తండ్రిగా, తల్లిగా కుటుంబం పట్ల బహుశ్రద్ధ వహించవలసిన నీవు నిర్లక్ష్యాన్ని వహిస్తే దేవునికి తప్పకుండా కోపం వస్తుంది. కనుక జాగ్రత్త. ఒకవేళ దేవుడు నీకు సంఘాన్నే అప్పగించాడు అనుకో, అప్పగించబడిన సంఘం పట్ల పరిపూర్ణమైన భక్తిని, మాదిరితనాన్ని, శ్రద్ధను తప్పకుండా కలిగి ఉండాలి. నువ్వు 10 మంది నీకు సంఘం ఉంటే నమ్మకత్వం లేకపోతే 50 మందిని, 100 మందిని, 1000 మందిని ఎలాగున దేవుడు అప్పగించగలడు. నువ్వు ఉన్న 10 మందిని నమ్మకంగా చూసి నమ్మకంగా నడిపించలేకపోతే నీకు అనేక మందిని అప్పగించలేడు. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అనేకమైన వాటి మీద కూడా నియమించబడతాడు. కొంచెంలో నమ్మకంగా లేనివాడు వాడి దగ్గర ఉన్నది కూడా దేవుడు తీసేస్తాడు అని. అర్థమవుతుందా మీకు? మరి దేవుడి దగ్గర నుంచి పొందుకొని దైవికమైన భయము, భక్తి కలిగి బ్రతకవలసిన దానికి బదులుగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఇక చీకటి జీవితాన్ని, చీకటి ఆవరించబడిన జీవితాన్ని, పగలే చీకటిగా బ్రతుకుతున్న జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. చివరికి ప్రవక్తలు కూడా పాడైపోయారంటే ఏం చెప్పాలి? అందుకే దేవుడికి బాధ, కోపము వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారట? సోది చెప్పేవాళ్ళు పాలిపోతున్నారట. దేవుడు జవాబేమీ ఇవ్వకుండా ఉండడం చూసి వారు నోరు కప్పుకుంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ అక్రమాలను, మీ దుర్మార్గాలను, మీ అపరాధాలను దేవుడు వీధుల్లోకి తీసుకురాబోతున్నాడు. వీధుల్లో మీ గురించి జనాలు చెప్పుకోబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా బ్రతకాలని చెప్తున్నాడు. ఒకవేళ గనక అలాగూ లేకపోతే దేవుని ఆత్మ చేత నింపబడిన మరొకరిని దేవుడు నియమిస్తాను అని చెప్తున్నాడు. మరి నీకు ఇచ్చిన బాధ్యత నమ్మకంగా నువ్వు చేస్తావా? లేదు అనంటే దేవుడు మరొకరికి ఆ అవకాశాన్ని ఇచ్చేనిస్తావా? వాస్తవానికి ఎవరికైనా పదవి వదులుకోవడం ఇష్టం ఉండదు. కానీ సరిగా నిర్వర్తించకపోతే దేవుడేం చేస్తాడు? తప్పకుండా అదే పని చేస్తాడు. ఒక నాయకుడిగా నేనున్నాను. నేను నా కింద ఉన్న వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాను. వారు సరిగా కనుక నిర్వర్తించకపోతే తప్పకుండా వాళ్ళు మార్చేస్తాను. కానీ కొంచెం కనిపెడతాను దేవుళ్ళలాగే. ఇంకెప్పుడు అని కనిపెడతాను. ఇక వాళ్ళ దగ్గర నుంచి నేను ఆశించినది దొరకకపోతే తప్పకుండా అమ్మా బాబు మీరు తప్పుకోండి, మీ స్థానాన్ని మరొకరికి ఇస్తానని చెప్తాను. ఒక్కసారి గనక స్థానం మారిందా చాలా ఫీల్ అయిపోతాం. పదవి పోయిందంటే చాలా ఫీల్ అయిపోతాం. సహజంగా టైం అయిపోయింది దిగిపోతే బాధ లేదు, కానీ చెయ్యవలసిన బాధ్యత ఉండి, చేయవలసిన సమయం ఉండి ముందే వద్దు నువ్వు చెయ్యొద్దు అనంటే అది చాలా ఇన్సల్ట్ అయిపోతుంది. ఆ స్థితికి ఎవరూ ఎప్పుడు తెచ్చుకోకూడదు. అదే అంటున్నాడు దేవుడు, నేను నా ఆత్మచేత నింపి
శక్తి చేత నింపి, మంచి బుద్ధి చేత నింపి, ధైర్యంతో ఉండేవాడిని ఏర్పాటు చేసుకుంటాను. లేదు అనంటే మీరు సరిగా ఉండండి. నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తున్నారట, యాజకులేమో జీతానికి బోధిస్తున్నారట, ప్రవక్తలేమో డబ్బులు తీసుకొని సోది చెప్పినట్లు చెప్తున్నారట. నేను చెప్పాను అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు మధ్యలో ఉన్నాను అనుకుంటున్నారు. నేను ఎప్పుడో వాళ్ళ దగ్గర నుంచి పక్కకు పోయాను అంటున్నాడు దేవుడు. దేవుడే విడిచిపెట్టిన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, కొన్నిసార్లు కొంతమంది వింటున్నారని కొన్ని మాటలు మాట్లాడేస్తుంటాం. నిజంగా వాళ్ళు వినరు, నిజంగానే వినరు. మనం వేసే డైలాగ్ వాళ్ళకి వెళ్ళిపోతుందని, ఈరోజు వాళ్ళ పని అయిపోయిందని అనుకుంటాం. మన డైలాగ్ వాళ్ళకి చేరదు. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తాం ఏదో చెయ్యాలని, ఎవరి కోసం చేస్తాం ఆ ప్రయత్నం వాళ్ళకి అందదు. ఇదే విచారకరం. అయితే ప్రభు ఏం చెప్తున్నాడనంటే, నీకు అప్పగించిన బాధ్యతలో గనక నమ్మకంగా లేకపోతే అది వేరొకరికి ఆపాదించబడుతుంది. అందుకే దేవునికి దూరమై వేరై ఎట్టి పరిస్థితుల్లో బ్రతకవద్దు. నా మాట వినలేదు గనక, లంచం తీసుకున్నారు గనక, సోది చెప్పారు గనక, జీతం తీసుకున్నట్లుగా మీరు కూలికి బోధించారు గనక, డబ్బుల కోసం ఆశపడ్డారు గనక, మీ మధ్యలో నేను లేను కదా, అందుకే మీ మీదకు విపత్తు రాదు అనుకున్నారు కదా, వచ్చేస్తది. మీ కీడు జరగదు అనుకున్నారు కదా, జరుగుతుంది అంటున్నాడు. కనుక ఏ ఒక్కరు కూడా దేవుడు అప్పగించిన బాధ్యత నమ్మకంగా నిర్వర్తించకుండా ఉండవద్దు. నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఇంకను అనేకమైన వాటి మీద నియమిస్తాడు, గొప్ప భాగ్యం ఇస్తాడు. నీకు 100 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టడం రాకపోతే 1000 రూపాయలు ఎందుకు ఇస్తాడు? కనుక నమ్మకంగా కొంచెంలో ఉంటే ఇంకా ఎంతో దేవుడు ఇస్తాడు. కనుక అలాంటి స్థితిని, యోగ్యతను, భాగ్యాన్ని ప్రభు అందరికీ ఇవ్వాలని దైవజనుడిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన వినుకుట్లో దీవించును గాక. ఆమేన్.